ఇప్పుడు వారు చెప్పిన దానికి కూడా నేను ఏకీభవిస్తాను. జరుగుతున్నటువంటి ఆయన మీ పార్టీ సలహాదారు అంటున్నారు, మీ పార్టీ సానుభూతి పరుడే. ఖచ్చితంగా అంటే ఇప్పుడు గెలుపోటములు అనేటువంటిది ఇంకా సహజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది పరిస్థితులు ఏం లేవు, సహజంగానే ఉంటాయి అవి. కానీ వారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అరాచకాలను లేదా మర్డర్స్ జరిగినప్పుడు మా నాయకులు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి దాని మీద ఖచ్చితంగా వెళ్తున్నారు. మరి వాళ్ళకి సమాచారం వారికి లేదేమో చంద్రశేఖర్ రెడ్డి గారికి, కానీ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు కూడా ఎక్కడ జరుగుతున్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు ఉంటే ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు మరి వెళ్ళి పరామర్శించడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం, వాళ్ళు ఓదార్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూడా ప్రారంభించారు. ఈ పరిస్థితుల్ని అడ్డుకట్ట వేయాలని రేపు 24న ఢిల్లీలో ధర్నా చేయాలనే ఆలోచనతో, అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం. హైదరాబాద్ లో మొన్నటిదాకా మీరే పరిపాలన ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మొన్నటిదాకా చేశారు. ఇప్పుడు ఇక్కడ చేసింది, ఇక్కడ మాట్లాడింది ఢిల్లీకి కనిపించదంటారా? ఢిల్లీ దాకా వెళ్ళాలంటారా? ఉద్దేశం ఏంటి? అంటే ఖచ్చితంగా నెగటివ్ వేలు అడగట్లేదు, అంటే సో మీ ఉద్దేశం ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, జనసేన, తెలుగుదేశం, ఈ కూటమి అధికారంలో ఉంది. ఉన్నటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది ఏపీలో. అక్కడ అన్ని ఇతర పార్టీలను కూడా కూడగట్టుకొని వాళ్ళ యొక్క సహకారంతో ఉద్యమం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మీ లక్ష్యం ఏంటి ఆ ఉద్యమం ద్వారా? ఖచ్చితంగా ఉద్యమం ద్వారా ముందు అడ్డుకట్ట వేయాలా. ఈ అరాచకాలను, ఈ మర్డర్స్ని, మానభంగాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అతి కొద్ది రోజుల్లోనే ఎన్ని విధ్వంసాలు జరిగిపోయినాయి. కేవలం 40-45 రోజుల్లోనే ఎన్ని విధ్వంసాలు జరిగినాయంటే 5 సంవత్సరాల వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి కానీ ఊహించుకుంటే అది ఊహకు అందనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలి. అందుకొరకే దాన్ని ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, లేదంటే పిఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఒక ఉద్యమం లాగా చేసి దీన్ని అడ్డుకట్ట వేయాలి అని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు స్పందించారు.